హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు దసరా సెలవులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఎప్పటి నుంచి ఈ దసరా సెలవులు వస్తున్నాయి ఏంటనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము. ఇక ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్లో అత్యంత ఘనంగా జరుపుకునే పండుగలలో దసరా పండుగ కూడా ఒకటి. ప్రతి ఏడాది దసరా సంక్రాంతి పండుగలకే స్కూల్స్ కాలేజీలకు ఎక్కువ రోజులు సెలవులైతే ఇస్తూ ఉంటారు. ఇక ఇప్పటికే చాలామంది విద్యార్థులు వచ్చే దసరా పండుగకు ఎన్ని రోజుల పాటు స్కూల్స్ కాలేజీలకు సెలవులు ఇస్తారు అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక అక్టోబర్ 2వ తేదీ దసరా పండుగ వస్తుంది. అయితే తెలుగు రాష్ట్రాలకు ఈసారి దసరా సెలవులు భారీగా వచ్చే అవకాశం అయితే ఉంది. మొత్తం మీద ఎన్ని రోజుల పాటు స్కూల్స్ కాలేజీలకు సెలవులు ఇస్తారో క్లారిటీగా ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఇక రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు విడుదల చేసిన అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్ 3వ వారం నుంచి రెండు రాష్ట్రాలలో పాఠశాలలకు దసరా సెలవులు అయితే ప్రారంభం కానున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్లో సెప్టెంబర్ 24వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు దసరా సెలవులు అయితే ఇవ్వనున్నారు. ఇక తెలంగాణలో మాత్రం సెప్టెంబర్ 21వ తేదీ నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు దసరా సెలవులు అయితే ఇవ్వనున్నారు. ఇక తెలంగాణలో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగలలో దసరా ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. అలాగే తెలంగాణలో ఒకేసారి బతుకమ్మ దసరా పండుగలను పురస్కరించుకొని రాష్ట్రంలోనే స్కూల్స్ కాలేజీలకు విద్యాశాఖ అధికారులు ముందుగానే సెలవులు ప్రకటిస్తారు. అలాగే దేశంలోనే చాలా రాష్ట్రాల ప్రభుత్వాలు దసరా పండుగకు స్కూల్స్కు కాలేజీలకు ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ముందుగానే ప్రకటిస్తాయి. ఇక మొత్తం మీదుగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో దాదాపు 10 రోజులకు పైగా దసరా పండుగకు సెలవులు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది.